ఎవరివన్ అందరూ ఎలా ఉన్నారు? మేమందరం అయితే ఇంకా టెంపుల్ కి వెళ్ళడానికి బయలుదేరాం. సో ఎర్లీ మార్నింగ్ లేచి రెడీ అయిపోయి మా బాబుని కూడా రెడీ చేసేసాము. ఇంకా బాబు ఉండడంతో ట్రావెలింగ్ లో ఇబ్బంది అవుద్దని డైరెక్ట్ గా ఆటో కట్టించాము. ఈ ఇస్కాన్ టెంపుల్ అనేది రీసెంట్ గానే కన్స్ట్రక్ట్ చేస్తున్నారండి. చాలా అంటే చాలా బాగుంది. ఎవరైనా ఆంధ్ర సైడ్ వాళ్ళు ఉంటే ఒకసారి విజిట్ చేయండి. ఇంకా చిన్నపిల్లలు ఉంటే ఇలాంటి బ్యాగ్ కంపల్సరీ. వాడికి అవసరమయ్యే వస్తువులు క్యారీ చేయడానికి. ఈ ఇస్కాన్ టెంపుల్స్ లో అయితే ఇంకా మన సాంప్రదాయాన్ని కాపాడడానికి చాలా ప్రయత్నిస్తున్నారు. ఇంకా మన రాధాకృష్ణుని అయితే దర్శించుకోండి. ఇంకా ఇది అక్కడే ఉన్న ఇంకో టెంపుల్. దీని ఆర్కిటెక్చర్ అయితే భలే కట్టారు. ఇక్కడికి వెళ్లే వారిని కంపల్సరీ నామాలు పెట్టించి జపం చేయాల్సిందే. 108 సార్లు హరే కృష్ణ మహామంత్రం చెప్పాకే పంపిస్తారు. ఇంకా ఇక్కడ చాలా గోవులకు కూడా రక్షణ ఇస్తున్నారు. ఇక్కడ రాధాకృష్ణ మందిరంతో పాటు జగన్నాథుల మందిరం కూడా ఉంది. అసలు ఆ మూర్తులు చూడడానికి 2 కళ్ళు సరిపోవండి అసలు. ఇంకా ఇక్కడ దర్శనం కంప్లీట్ చేసుకొని మేమైతే పరితిపేట బయలుదేరిపోయాము. ఇంకా ఈ కృష్ణ తిలకాన్ని కూడా వాళ్ళే పెడతారు. ఇంకా రంగనాథ స్వామి కోవులకి అయితే వచ్చేసాము. అసలు ఈ మూర్తులన్నీ చూస్తుంటే మనసుకి ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. అలా చూస్తూ ఉండిపోలే అనిపించేలా ఉన్నాయి. ఇక్కడ కూడా దర్శనం చేసుకొని వాళ్ళు ఇచ్చిన ప్రసాదం తినేసి ఇంటికైతే బయలుదేరిపోయారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.